పర్మనెంట్ ఎంఎస్ఎంఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి బ్యాంక్ ఫైనాన్స్, టెక్నాలజీ అవైలబిలిటీ, ల్యాండ్ అలాట్మెంట్లు, మార్కెటింగు, మనం పెట్టిన సేల్ చేసిన డబ్బు రికవరీ అవటానికి దగ్గర నుంచి ప్రతి విషయానికి ఈరోజు ప్రభుత్వం ఎంతో రక్షణ కల్పిస్తుంది, ఎంతో సౌకర్యాలు కూడా కనిపించింది. వాటన్నిటి వెనక కూడా లఘు ఉద్యోగ భారతి ప్రముఖ పాత్ర పోషించింది. అది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత వచ్చినటువంటి మోడీ 1, 2, 3 3 ప్రభుత్వాల్లో కూడా మనం నిర్ణయాత్మకంగా పనిచేసాం. ఈ క్రమంలో ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, అట్లాగే మన రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోరారు. ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి మహిళ కూడా పారిశ్రామికవేత్తగా మారాలని. దీన్ని సిఐటిడి వారు చేపట్టిన ఈ కార్యక్రమంలో మేము దాన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకుంటున్నాం. దాన్ని 2, మేము కూడా 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ నడుపుతున్నాం. రామచంద్రబాబు గారు ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది 25-30 సంవత్సరాల నుంచి ఉన్నారు. రఘునాథ్ బాబు గారు ఉన్నారు, వారికి అన్ని విషయాలు తెలుసు. ఇప్పటికీ ఇన్ని సౌకర్యాలు, గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తున్నా సరే అవి వాడుకోవటంలో, ఉపయోగించుకోవటంలో మనం చాలా వెనకబడి ఉన్నాం.